లలిత, మీ అన్నయ్యకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందటమ్మా. మళ్ళీ ట్రాన్స్ఫరా? ఏ అన్నయ్య? అవునమ్మా, పొట్ట చేత్తో పట్టుకొని తిరిగేవాడిని కదా, పొమ్మన్న చోటికి పోవాలి, తప్పదు. ఎక్కడో మారుమూల పల్లెటూరు స్కూల్కి పారేశారు. ఏమ్మా, కాఫీ పెడతాలేదా? లేదు దినా, కాసేపు ఆగి తెస్తాను. అజ్ఞాత ప్రేమికుడు, అజ్ఞాత ప్రేమికుడు, అజ్ఞాత ప్రేమికుడు. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని? ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది, చూసుకో. రండి అల్లుడు గారు. అలా పగిలినట్రా? శుభం, గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు, పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవలేదే, లేచి ఉంటాను. మర్యాదగా గడప దాటండి. పోండి. ఎవరది గేట్ దగ్గర? ఏంట్రా, ఏంటి కనుగొడుతున్నావు? ఆటలుగా ఉన్నట్రా నీకు? దరిద్రుడా, నేను రా మీ అయ్యగారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరెవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించరమ్మని పంపారు. ఎప్పుడు వస్తారాయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, ఆ టంకు పెట్టేటి ఇవ్వండి బాబా. మా పెద్దమ్మగారి పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళు లేవయ్యా. పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు. ఆ చేదస్థాలు కుర్రాళ్ళకి ఎందుకు నచ్చుతాయి? పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? ఎంట కుప్పలో పడింది అన్నట్టు అటు అరుస్తావేమయ్యా. పడింది ప్రేమలోనే కదా. ఏ ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకు పుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో. నేనండి అజ్ఞాత ప్రేమికుడిని. మొన్న ఒక అమ్మాయి కొన్న సరుకుకి డబ్బు ఇచ్చాను, చూసారా? గొప్ప పని చేశారులేండి. ఇంకెవరో డబ్బిస్తే తను సరుకు తీసుకోనని చెప్పి వెళ్ళిపోయిందా? ప్రేమ తిరస్కరణి. ప్రేమ తిరస్కరణ? అదేమిటండి పుష్కరణ లాగా? ఆవిడ పేరు అది కాబోలు, నన్నేం చేయమంటారు? తన పేరు అది కాదండి, లలిత. లలితమైన మనిషికి లలితమైన పేరు. చూడండి, ప్రస్తుతం మీ షాప్ లోనే ఉంది. మీ దగ్గర నా డబ్బు ఉంది కదా, తనేం కొన్నా తన దగ్గర మాత్రం డబ్బు తీసుకోకండి. ఒక్క నిమిషం. అమ్మా లలిత గారు, మీకు ఫోన్. నా పేరు మీకెలా తెలుసు? అజ్ఞాత ప్రేమికుడు చెప్పాడు. లైన్ లో ఉన్నాడు. మళ్ళీ మీ దగ్గర డబ్బు తీసుకోవద్దని ఏమిటో చెప్తున్నాడు. నాకెందుకు వచ్చిన తడికి రాయబారం, మీరు చూసుకోండి. ఎవరది? లలిత గారు మీరా? నేనండి, మీ అజ్ఞాత ప్రేమికుడిని. చూడండి, మీరు చేస్తున్న పనేం బాగుండలేదు. ఇలా పరువున్న ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం సభ్యత కాదు. అసలు ఎవరు మీరు? నాకు కనిపించకుండా ఈ దాగుడు మొదలేమిటి? నన్ను చూడాలనుకుంటున్నారా? అంటే ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే చూడాలనుకుంటున్నాను. మీకు కనిపించేయాలని, ఈ ముసుగులో ముద్దులాటిని ఆపేయాలని నాకు అనిపిస్తోందండి. ఓ పని చేయండి, సాయంకాలం 5 గంటలకు ఓ చోటుకు వస్తే నేనెవరో మీరు చూద్దరు గాని. ఎక్కడికి రమ్మంటారు? ట్యాంక్ బండి మీద రుద్రమదేవి విగ్రహం దగ్గరికి. రుద్రమదేవి విగ్రహం దగ్గరకా? ఓకే, అలాగే వస్తాను. థ్యాంక్ యూ. పిలచినది త్వరగా వచ్చి. ఒరే ప్రసాద్, కొంప మునిగింది. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా. ఏమిట్రా అది? పద్మ నేను సినిమాకి వెళదాం అనుకుని తనను ఒక చోటికి రమ్మని చెప్పాను రా. ఈ పాటికి వచ్చే ఉంటుంది. మా బాస్ ఏమో సడన్ గా వరంగల్ వెళ్ళాలని ప్రోగ్రామ్ వేసుకున్నాడు. వెళ్ళక తప్పడం లేదు. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళి పద్మతో సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పాలరా.
వస్తాడా ఆయన కోపం వచ్చిందంటే వరగల్లాగా నడిపిస్తాడు కూడా. రే అన్ని చెప్పా, పద్మని ఎక్కడ కలవాలో చెప్పలేదే, ప్లేస్ ఏమిటి? అది ట్యాంక్ బండ్ మీద రుద్రమదేవి విగ్రహం. రుద్రమ్మదేవి విగ్రహం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరేం అనుకోకపోతే ఈ ప్లేస్ నాకు వదిలేసి కాస్త పక్కన కూర్చుంటారా? ఎందుకని? మీకు రుద్రమదేవి అంటే అంత ఇష్టమా? అందుకు కాదు, ఇక్కడ నేను ఒక ఆయన్ని కలవాలి. ఐసీ, మీ బాయ్ ఫ్రెండా? అది కాదు, ఇంతవరకు మేము ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప నేను ఆయన్ని చూడలేదు. అందుకే గుర్తు కోసం ఇక్కడ కూర్చోమని చెప్పారు. అలాగా, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఆయన్ని చూసారా? చూసుకోండి, ఒకరినొకరు ఎలా ఇష్టపడతారు? నాకు ఆయన ఎవరో తెలియదు కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఇటండి, ఇటు కూర్చోండి. సైకిల్ అబ్బాయి ప్రేమించే పట్నం పిల్ల ఈవిడేనా? జంట చాలా బాగుంది. మీకు తమాషైన విషయం చెప్తాను వినండి. అక్కడ కూర్చున్న అమ్మాయి ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఆ వచ్చేవాడు మంచివాడు, దరిద్ర ప్రథమ పాప. మంచివాడే ఉంటాడు, మీరు ఊరుకోండి. చూడండి, మా మోహన్ మీరు ఏదో సినిమా ప్రోగ్రామ్ వేసుకున్నారట కదా? అవును. మీ నాన్నగారు వాడిని ఏదో ఊరు క్యాంపు తీసుకెళ్లారు, అంచేత రావడానికి కుదరదని చెప్పమన్నాడు. అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నమాట. అవును. పోన్లేండి, ఆ అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాసేపు ఇక్కడే కూర్చుని ఆ వచ్చి అతన్ని చూసి మరీ వెళ్తాను. అంటే అమ్మాయి లవరు. నువ్వు ఆ పెట్టని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రు కుర్రు నీ పెట్ట ఇంకొకటితో తర్రో తర్రో. నువ్వా? నేనంటే నేనే. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు, నా ఒరిజినల్ గెటప్పే ఇంత. నీ మొహానికి తోడు ప్రేమ కూడా కావాల్సి వచ్చిందా? అక్కడే పొరపాటు పడుతున్నావు అమ్మాయి. ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలనే నా ప్రయత్నం. ఛీ, ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించుకో. మాటి మాటికి నీకు నా మొహం చూపించడమే నా పని అనుకున్నావా? నువ్వే నాకు ఎప్పుడు కనిపించకో. పా జావు జల్దీ. ఆ రామ్ పిల్లడికి పాపం, ఆ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఎటువంటి చండాలకు దరిద్రుడు వచ్చాడు చూడండి. అరే, అదంతేనండి, విధి విలాసం, కలి మహత్యం, దైవ ఘటన, నా కర్మ. చీ 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 చీ. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు, నా ఒరిజినల్ గెటప్పే ఇంత. అక్కడే పొరపాటు పడుతున్నావు అమ్మాయి. ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలనే నా ప్రయత్నం. ఛీ, ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించుకో. ఈ క్లాత్ ఈ మధ్యనే సిస్కో లాబరేషన్ తయారు చేయించాం, చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే, ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలియదు సార్. ఎవరు పోస్ట్ మ్యానా? ఉత్తరం ఉంటే అక్కడ పడేసిపోయా. అరే చెప్తుంటే నీకు కాదు వినబట్లా, నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా. బయట బాస్తే బాగుండదు కదా మరి. బాధలు ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది. నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మ గారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్.
అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మ గారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్. కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా. సార్ బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు. తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా అమ్మా సార్, ఆగండి సార్. నాన్న ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారేమిటి? ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదం నుంచి రక్షించరా, లేకపోతే రోజు 2 పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా? నాన్న నిజం చెప్తున్నాను, నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. మీ ఇద్దరునా? అంటే ఓ వద్దులే, ఇప్పుడు కావాలనుకో. ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్. ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా? విన్నారా? సరేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్. కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? మోహన్, మా పద్మ కోరికని దేన్ని ఎప్పుడూ కాదనను నేను. నా అదృష్టానికి ఐశ్వర్యానికి కారకురాలు నా బంగారు తల్లి. ఫలానా కురాన్ని చేసుకుంటాను నాన్న అంటూ మా అమ్మాయి ఓ అబ్బాయి వేలు పట్టుకొస్తే ఆ వేలున్న మనిషికి ఎన్ని వేలు లక్షలైనా సరే ఇచ్చి దాన్ని పెళ్లి చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్ను చూపించింది. అలాగే నువ్వు యోగ్యుడు అన్న నమ్మకం. ఒకసారి నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళు. ఆయనతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేస్తాను. లెస్సవలికి తిరి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యము. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకొనుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా? నిశివర్ణ ఏమిటండి ఇది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది. ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతుల వలెనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్న మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. త్వరగా కానివే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపు ఏమిట్రా సన్నాసి? ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాదపూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు. బతుకునన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాదపూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో. ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది.
చూసావా సుభద్ర, నేను వద్దన్న పనే చేస్తున్నాడు పాండు. ఏమిటండి అది? పద్మని అది ప్రేమించిన కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ముహూర్తం దగ్గరలో పెట్టుకోవడం వల్ల తను స్వయంగా రావటం పట్టలేదని వచ్చే 18వ తారీఖే పెళ్లి కనుక ఓ వారం రోజులు ముందొచ్చి నన్ను నిర్వహణ బాధ్యత వహించమని రాశాడు. అలాగా? మన పద్మ పెళ్లి కూతురు అవబోతోందా? ఏమండి, బట్టలు సర్దేమంటారా? పిచ్చివాగుడు వాగావంటే నిన్ను జంపకాడ ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను, జాగ్రత్త. ప్రేమ పెళ్లిళ్ళు పనికిరావనే నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెళ్ళేది. దానికి తగుదునమ్మా అంటూ ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు నన్ను? అదేమిటండి, మన 2 కుటుంబాలకు మిగిలిన ఒకే ఒక్క నలుసు పద్మ. దాని పెళ్లికి వెళ్ళకపోవడం ఏమిటండి? అది పెళ్లి కాదే, పెళ్లి పేరుతో జరుగుతున్న బలి. ఆ ప్రేమ అనే పిశాచికి నా కూతురు మెడకోసి బలిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. నేను వెళ్ళనా పెళ్లికి, నువ్వు కూడా వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటండి? ఈ విషయంలో ఈ ఇంట్లో ఇంకొక మాట కూడా వినపడటానికి వీల్లేదంటే.